కూడా ఇంత మంచి ఫెసిలిటీ కట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వెంకట్రావు గారు, అదేవిధంగా మన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారు, మన 81 సిఆర్పిఎఫ్ కమాండింగ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా మన ఏఎస్పీ విక్రాంత్, అట్లానే మన స్థానిక టీం తహసీల్దార్, పిడిఓ అండ్ ముఖ్యంగా మన సిఐ గారు, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్, ఇక్కడ వచ్చిన అందరూ ఆశా, ఏఎన్ఎం, మెడికల్ టీం అందరూ అండ్ గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారం. ఇది ఒక హెల్త్ ఫెసిలిటీ అంటే ఓన్లీ బిల్డింగే కాదు, దాంట్లో ఎక్విప్మెంట్ కూడా ఉండాలి, తర్వాత మెడిసిన్ కూడా ఉండాలి. సో ఈ విధంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏదైనా దొరికినా కూడా మళ్ళీ తీసుకుపోవాలంటే అంబులెన్స్ కావాలి. సో ఇదంతా సౌకర్యాలు ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నా విజ్ఞప్తి అందరికీ ఒకటే ఉంది, యంత్రాంగం మొత్తం సాయం చేయడానికి ముందుకు వస్తుంది. సో దీనికి సరిగా వాడుకోవడానికి గ్రామస్తులు కూడా పార్టిసిపేట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా జ్వరాలు వచ్చినాయి అనుకోండి, దెన్ ఖచ్చితంగా అత్యాధునిక మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, అవన్నీ మీరు వాడుకుంటే ఈజీగా మీరు దానికి బయటపడవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా పిల్లలపైన ఎక్కువ మనము దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలకి వచ్చే వ్యాధులు ఏదైతే ఉన్నాయో దానికి సరైన సమయంలో అది సరి చేసుకుంటే వాళ్ళ జీవితంతో మంచిగా ఉంటారు అండ్ వాళ్ళు మంచి పెద్ద స్థాయిలో పోవాలని నేను కోరుతున్నాను. ఈ గ్రామం నుంచి, పూసుగొప్ప గ్రామం నుంచి ఎప్పుడో భవిష్యత్తులో ఇంకా వేరే జిల్లాలకి కూడా ఉన్నత స్థాయిలో అధికారులుగా ఈ పిల్లలు పోవాలని నేను కోరుతున్నాను. సో దానికోసం అందరూ సహకరించడానికి ముందుకు వస్తారు. ఇంకొక విషయం నేను చూశాను, ఇక్కడ వచ్చేటప్పుడు ఇంత అందమైన ప్రాంతం ఇది. సో దీంట్లో ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం ఇంకా టూరిజం కూడా డెవలప్ చేసే అవసరం ఉంది. దాని ముందు అయితే ఈ వ్యవసాయంలో నేను ప్రతిసారి ఎక్కడైనా వెళ్తే వ్యవసాయం గురించే మాట్లాడుతూ ఉంటాను. ఈరోజు కూడా నేను వ్యవసాయం గురించే ఇంకా కొంచెం చెప్పాలని చూస్తున్నాను. ముఖ్యంగా సిక్కల్ సెల్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది, అంటే సిక్కల్ సెల్, థెలిసీమియా. దీంట్లో ఈ వ్యాధులకి మనము అరికట్టాలంటే అది ఎవరికైనా రావచ్చు. వచ్చిన తర్వాత దానికి సరి చేయడానికి మన దగ్గర ఉన్న ఆయుధాలు అయితే ప్రకృతినే ఇస్తుంది మనకి. సో ఇప్పుడు మనం వ్యవసాయంలో ఏం చూస్తున్నామంటే వరి పొలాలు చాలా ఇక్కడ పెట్టుకున్నారు. చాలా సంతోషం. కష్టపడి ఇక్కడ మన ఆదివాసీ సోదరులందరూ వరి పొలాలు వాళ్ళు కృషి చేస్తున్నారు. దాంట్లో నా తరపున నేను వాళ్ళకి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే మనం చేప పెంపకం కూడా చేద్దాం. దానికోసం మీకు అవసరం ఉన్న ట్రైనింగ్ నేను ఏర్పాటు చేస్తాను. మీకు ఎటువంటి ఖర్చు లేకుండా అది ప్రయోగాల కోసం మేము మీకు సహకరిస్తాము. రెండో విషయం, పత్తి ఎవరైనా వేస్తున్నారు, పత్తి వ్యవసాయంకి మనకి తెలుసు, దానికోసం విత్తనాలు, ఎరువు, కలుపు మందు, పురుగు మందు, ఇంకా కూలీలు, ఇవన్నీ అయ్యే ఖర్చు, తర్వాత వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఎకరానికి మీకు దాదాపుగా 15,000, 20,000 వస్తుంది చేతుల్లో. దానికి కూడా అమ్మాలంటే మీరు మళ్ళీ అది తీసుకుపోయి ఎక్కడో పోవాలి, మళ్ళీ తేమ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అవన్నీ చూడాల్సిన అవసరం పడుతుంది. ఈ అటవీ ప్రాంతంలో మనకి ఈజీగా పెరిగే ఏదైనా ఉంటుంది అంటే అది వెదురు. ఒక్కసారి నాటినారనుకోండి 20-30 సంవత్సరాలు, ప్రతి సంవత్సరానికి ఆదాయం వచ్చేస్తూ ఉంటుంది. ఎకరానికి 160 మొక్కలు అవన్నీ పెట్టాల్సి వస్తుంది. దాని ద్వారా వచ్చే మేత ఏదైతే ఉందో మీ మేకలకే పనికి వస్తుంది. ఆ అంతర్ పంటలో మనం మునగ సాగు చేసుకోవచ్చు. మునగాది చెట్టుది ప్రత్యేకత ఏముందంటే అది 6 నెలల్లోనే పైకి వచ్చేస్తుంది. మీ అందరికీ వచ్చి చెప్పడమే, అది చెప్పి వదిలేయడం కాకుండా మన కలెక్టరేట్ ఆఫీస్లో కూడా నేను పెట్టుకున్నాను. నా ఇంటి వద్దనే 10 చెట్లు పెట్టేస్తే నాకు అది తెలిసింది. అది ఇప్పుడు ఎవరైనా పత్తి నాటారో ఆ రైతులు 3 నెలల తర్వాత అక్టోబర్ నెలలో మీ పత్తి ఇంత హైట్కి వచ్చేస్తుంది, 3 అడుగులకు హైట్కి వచ్చేస్తుంది. ఆ మధ్యలో మీరు మునగ పెట్టేసుకోండి ఉపాధి హామీ ద్వారా. అది పత్తి పంటకి నష్టం జరగదు, ఆ మునగ మెల్లగా వచ్చేస్తుంది. జనవరి, ఫిబ్రవరిలో మీ పత్తి అంతా కోత అయిపోతుంది. అప్పటిదాకా మునగ చెట్టు పైకి వచ్చేస్తుంది. ఇంకా మీరు 3 సంవత్సరాలు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఏం ఖర్చు లేకుండా కాయలు వస్తాయి. 1000 చెట్లు, ఎకరానికి 1000 చెట్లు పడతాయి. ఉపాధి హామీ కూలీలే వచ్చి తవ్వుతారు. అది మొక్కల కోసం డబ్బు ప్రభుత్వమే ఇస్తుంది. అది వచ్చే వరకు మీరు తుంపేస్తే దానికి ఆకులు ఏదైతే వస్తాయో కిలోకి 20 రూపాయలు తీసుకోవడానికి జనాలు ఉన్నారు. ఒక చెట్టుకి 1 కిలో ఆకు వచ్చిందనుకోండి,
1000 చెట్లు అంటే 20,000 రూపాయలు 2-3 నెలల్లో ఒక్కసారి. ఇప్పుడు ఇదంతా ఉన్నప్పుడు మనము వేరే ఏం చేయాల్సిన అవసరం రాదు. ఇంకా ఏంటంటే చాలామందికి ఏం అపోహ ఉంటుందంటే నీళ్ళు లేక ఎట్లా చేస్తాం. మీ పొలంలోనే 1 ఎకరం పొలంలో ఒక 5 మీటర్ బై 5 మీటర్ అయినా 10 మీటర్ బై 10 మీటర్ నీటి కుంట, ఒక్క కుంటది మనము నీటి కుంట తవ్వేస్తాము ఉపాధి హామీ ద్వారానే. ఆ నీళ్లు పుష్కలంగా సరిపోతుంది మునగాకి. కాబట్టి దయచేసి దీంట్లో ఊర్లో ఒక్కరైనా ధైర్యం చేసుకొని అది చేసేస్తే, మేము కొత్తది చెప్తలేము. ఆల్రెడీ అశ్వాపురం, మనుగురు, బురుగంపాడ్ వేరే వైపు కూడా మన జిల్లాలోనే 400 ఎకరాలు మంచిగా సాధించారు రైతులు మునగా సాగు. ఇప్పుడు వాళ్ళు కాయలు తీసుకొని నాకు చూపెడుతున్నారు, చూడండి మాకు రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయి దాంతో. సో ఇట్లా నిరంతరంగా పంట ఇచ్చే మొక్క అది. గాలితో వర్షంతో కూలిపోయినా ఏం ఫరక్ పడదు, దానికి మళ్ళీ సరి చేసుకుంటే పెరుగుతుంది. మళ్ళీ ఏదైనా ఎండిపోయిన కాయలు ఉంటాయో దాని నుంచి గింజలు తీసుకొని మీరు వచ్చే సంవత్సరంలో మళ్ళీ వేసుకోవచ్చు. ఏ దుకాణదారికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, నాకు విత్తనాలు ఇస్తావా, అప్పు ఇస్తావా, ఎటువంటి ఏం అవసరం లేదు. మన పిల్లలకి అనీమియా ఉంది, రోజుకి పప్పులో కొంత ఆకులు వేస్తే అనీమియా కూడా పోతుంది. సో దీనికోసం మేము పూర్తిగా మీకు ఏం సహాయం కావాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చేప పెంపకం చేద్దాం, మునగా సాగు చేద్దాం. ఇంకొక విషయం అంటే మన దగ్గర కనపడుతుంది కానీ దానికి మనము సరిగా వాడలేని సంపద అంటే మేకలు. ఇప్పుడు మేకలది పాలు ఎవరైనా తీస్తారంటే ఎవరు తీయరు, ఎందుకంటే మార్కెటింగ్ లేదు. నా ప్రశ్న ఒకటే ఉంది, దయచేసి మన పిల్లలకి పాలు తాగే అలవాటు పెట్టాల్సిన అవసరం ఉంది. నేను చాలా గ్రామాల్లో వెళ్తే ఈరోజు ఏం తిన్నారమ్మా అంటే ఏం లేదు సార్, మా దగ్గర అట్లా టిఫిన్ అట్లా మన సాంప్రదాయం ఉండదని అంటారు, అలవాటు లేదు. సో ఏం చేస్తారంటే మధ్యాహ్నం ఏం తింటారు, బొబ్బర్లు, అన్నం. బొబ్బర్లు పండించేది అన్నంతో, అది కిచిడి తయారు చేసుకొని తింటారు, లేదా ఇంకా ఏదో ఒక కూర. దానివల్ల ఏమవుతుంది, రక్తహీనత వస్తుంది, పిల్లలకి కూడా ఆరోగ్యం దెబ్బ పడుతుంది. సో నా విజ్ఞప్తి ఏముందంటే, అది అతిపెద్ద సంపద మన దగ్గర ఉన్నది మేకలు. కోసుకొని మటన్ తింటారు, సరే పర్లేదు, నో ప్రాబ్లం, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ మేక పాలు విలువ మనకి ఆల్రెడీ తెలిసినదే. పిల్లలకి ఇప్పటి నుంచి మనం మొదలు పెట్టేస్తే వాళ్ళకి రోగాలు రావు, రక్తహీనత రాదు, అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీనికోసం కూడా మేము ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాము. నెక్స్ట్ ప్రశ్న ఏమడుగుతారంటే, ఆ మేకలు మేము పెంచుతాం సార్, దానికి మేత కావాలి కదా. మళ్ళీ నా జవాబు అదే ఉంది, మేత మీరే పెంచుతారు మునగ సాగు చేస్తే. కాబట్టి ఈ విధంగా చేసేస్తే ఈ ఊరు దాటేసి వేరే ఎక్కడో హైదరాబాద్ పోయి ఏ ఉద్యోగం కోసం ఇది తిరగాల్సిన అవసరం రాదు. 2 ఎకరాల నుంచి 2 లక్షలు ఈజీగా సంపాదించవచ్చు. మేము మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ప్రాంతంలో చాలా బాగా కష్టపడి పనిచేసే అధికారులు ఉన్నారు, మన పోలీస్ టీం ఉంది, వాళ్ళందరూ మీకు ఏం సాయం కావాలో వాళ్ళు ఇస్తారు. నా తరపున పూర్తిగా మీకు ఏదైనా అవసరం ఉంటే, ట్రైనింగ్లు అయినా సరే, అవసరాలు ఏదైనా ఉన్నాయో మేము రెడీ ఉన్నాము. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత మంచి సౌకర్యం కల్పించినందుకు మన పోలీస్ టీంకి మళ్ళీ ధన్యవాదాలు.